సుమన్ టీవీ నేను జ్యోతి. సో మనకి సెయింట్ పీటర్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది స్కూలింగ్లో సెయింట్ పీటర్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి మనకి బాగా పరిచయం. సో ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తోంది. 2007 నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 14 ఇయర్స్గా రన్ చేస్తోంది. సో మరి ఇప్పుడు మనం కోంపల్లిలో ఉన్న సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంజనీరింగ్కి సంబంధించి, అండ్ అలాగే ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి కదా ఇంజనీరింగ్లో, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయా, వీళ్ళకి స్టడీకి సంబంధించి ల్యాబ్స్ కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ గ్రౌండ్స్, అండ్ అలాగే లోపలికి వెళ్ళి కాలేజ్ అంతా ఎలాగుంది అనేది మనం కూడా ఒకసారి చూసేద్దాం పదండి. మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ టీవీ రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో సెయింట్ పీటర్స్ కాలేజెస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ స్కూల్స్ గుర్తొస్తాయండి. సో 40 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సెయింట్ పీటర్స్ స్కూల్స్ అంటే అసలు ఒక మంచి పేరుంది. సో అలాంటిది ఇంజనీరింగ్లోకి ఎందుకు అడుగు పెట్టారనేది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం, దానికి మీరేం చెప్తారు? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసే ముందు సెయింట్ పీటర్స్ గ్రూప్లో సెయింట్ పీటర్స్ స్కూల్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యండి వరంగల్ అండ్ హైదరాబాద్లో. అండ్ 1980 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు మేనేజ్మెంట్ అంతా కూడా, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 45 ఇయర్స్. అండ్ సెయింట్ పీటర్స్ ఈజ్ నోన్ ఫర్ క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ. ఈ రెండింటి గురించి ఉంటుంది. చాలామంది పేరెంట్స్ మన దగ్గర 10th క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కాగానే వాళ్ళ మా పేరెంట్స్ రిక్వెస్ట్ వలన చాలామంది ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో మరి కోంపల్లి రీజియన్లో చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించేసి వాళ్ళు ఊరికే రిపీటెడ్గా అడగడం వల్ల సరే మన పిల్లల కోసం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి వీ స్టార్టెడ్. అట్లా మా పాత పేరెంట్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు 1,00,000 మంది పైన సెయింట్ పీటర్స్లో చదువుకొని 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సర్కిల్, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా అడగడం వల్ల, ప్లస్ సికింద్రాబాద్ దగ్గరలో ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో కోంపల్లికి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఏరియాలో చూస్ చేద్దామని కోంపల్లి ఏరియా చూస్ చేసుకోవడం జరిగింది. దట్స్ ద మెయిన్ రీజన్. సో ఇంతమంది లక్షల్లో మిమ్మల్ని అడిగారు కాబట్టి సో వాళ్ళ కోసం, సో వాళ్ళ పిల్లల్ని అలా కంటిన్యూ చేయటం కోసం మీరు ఇలా స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ కానీ ఫ్యాకల్టీ గురించి కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సెయింట్ పీటర్స్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్తో పాటు మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్కి వచ్చే వరకు వీ అబౌట్ మెయిన్ కంప్యూటర్ సైన్స్, దట్ ఈస్ సిఎస్సి. తర్వాత సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, దట్ ఈస్ ఏఎంఎల్ అంటారు. సిఎస్సిలో డేటా సైన్స్, సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ. వీటితో కాకుండా ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, తర్వాత ఎంబీఏ కోర్సెస్. పీజీలో ఏఐడిఎస్ ప్లస్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అని ట్రిపుల్ ఈ బ్రాంచ్లో ఉన్నాయి. సో వీ గోట్ పీజీలో 3 కోర్సులు, యూజీలో 7 కోర్సెస్ ఉన్నాయండి. దీని ద్వారా ఏంటంటే వీ గోట్ కంప్లీట్ స్ప్రెడ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్, ఓన్లీ కంప్యూటర్సే కాకుండా అన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే కాలేజ్ ఇది సెయింట్ పీటర్స్. సో ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ కాబట్టి ఈ ఎడ్సెట్ కానివ్వండి, ఇంకా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్తో రెడీగా ఉంటారు స్టూడెంట్స్ అంతా. వాళ్ళు ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కాలేజ్కి ఉన్న కోడ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీరు ఇదివరకు ఎంసెట్ అనే వాళ్ళు ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు. ఎఫ్సెట్ కానీ లేకపోతే ఈసెట్ అంటే లాటరల్ ఎంట్రీ పిల్లలు రావడానికి ఎస్పీఈసీ అండి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవడం కూడా. సో స్టూడెంట్స్ కెన్ జస్ట్ గో టు ఎస్పీఈసీ అండ్ దెన్ చూస్ దేర్ ఆప్షన్స్. వాళ్ళు ఏ బ్రాంచ్ కావాలన్నా ఆ బ్రాంచ్ ప్రకారం అప్లై చేసుకుండవచ్చు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా ఎన్ని వీలైతే అన్ని ఆప్షన్స్ పెట్టండి. చాలామంది ఏంటంటే అసలు కొన్ని ఆప్షన్స్ తక్కువ పెట్టి అసలు అంటే వాళ్ళు సెలక్షన్స్ తప్పు వలన సీట్ రాకుండా పోతుంది. సో దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు ప్లీజ్ ఎన్ని కాలేజీలైనా తీసుకోండి, ఎన్ని కోర్సులను అప్లై చేసుకోండి, కానీ మ్యాక్సిమం ఇస్తే, ఎందుకంటే ఒక స్టూడెంట్ 175 కాలేజీలు పెట్టవచ్చు, దాంట్లో ఇంటూ 7 కోర్సెస్ 8 కోర్సెస్ అప్లై చేయొచ్చు. అలా కాకపోయినా అట్లీస్ట్ ఒక 40-50 కాలేజీలు తీసుకొని 4-5 బ్రాంచెస్ తీసుకొని అప్లై చేస్తే తప్పకుండా వాళ్ళకి లాస్ట్ ఇయర్ సీట్ ఆధారంగా వాళ్ళకి ఈజీగా సీట్ వస్తుంది. సెయింట్ పీటర్స్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కోడ్ ఎస్పీఈసీ అండి.
ఓకే, ఎస్పీఈసి ఆ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే అంతే. చాలా ఈజీగానే ఉంది కూడా. అండ్ ఇక్కడ ఇందాక ఆల్రెడీ మేము స్టూడెంట్స్తో కూడా చాలా మాట్లాడామండి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా లైక్ స్టడీసే కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా మీరు చాలా యాక్టివ్గా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏంటండి స్పెషల్ ఇక్కడ రోజమ్మ ఈవెంట్స్ అని కొన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఏదన్నా స్పెషల్గా ఉందా అది? ఇంజనీరింగ్లో ఈ పిల్లలందరూ ఏంటంటే ముఖ్యంగా జూనియర్ కాలేజ్ లెవెల్లో వాళ్ళు ఎట్లా ఉన్నదంటే ఆల్మోస్ట్ ఒక జైలు వాతావరణం నుంచి బయటకు వస్తారు. ఒక పర్టికులర్ పేరు ఉంటే కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద జూనియర్ కాలేజీలో అది ఉంటుంది. సో స్కూల్లో దే ఆర్ యాక్టివ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టివిటీస్. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చే వరకు వీ వాంట్ గో బ్యాక్ టు దట్ ప్లేస్ వేర్ చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్, ఎడ్యుటైన్మెంట్ అన్నీ ఉండాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్కి రోజమ్మ మెమోరియల్ టోర్నమెంట్ అని ఎవ్రీ ఇయర్ వీ కండక్టెడ్. అదేవిధంగా అంటే ఆల్మోస్ట్ 30-40 కాలేజెస్ నుంచి వస్తారు. సో అవర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు compete with them and then win the prizes. అదేవిధంగా there are 7 to 8 clubs, రైట్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ నుంచి డ్యాన్స్, కోడింగ్ క్లబ్, మ్యూజిక్ క్లబ్ అట్లా అన్నీ ఉంటాయి. సో స్టూడెంట్స్కి దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు జాయిన్ అండ్ కంటిన్యూ దేర్ హాబీ ఇంజనీరింగ్ చదువుతో పాటు. అండ్ రెగ్యులర్గా వి ఆల్సో కండక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ అవర్ స్టూడెంట్స్. అంటే చదువుతో పాటు ఏంటంటే గ్రోయింగ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి అన్నీ ఉండాలన్న ఆలోచన ఉంటుంది. అందుకోసం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇవన్నీ ఉంటాయండి. ఓకే, దట్స్ బ్యూటీ ఆఫ్ ఇట్. సో అంటే ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ఓకే ఇంజనీరింగ్ అయిపోగానే ఒక బెస్ట్ ప్లేస్లో ప్లేస్మెంట్ వచ్చేయాలి మాకు, ఇలాంటి థాట్స్ తోటే చాలామంది వస్తారు. వెరీ రేర్గా అంటే అన్ని మల్టిపుల్గా ఉంటే స్టూడెంట్ ఎలా అయినా బయటికి వెళ్ళచ్చు, వాళ్ళు ఎలా అయినా వాళ్ళు ఎదగలరు అని 2 చాయిసెస్ ఉంటాయి. సో మరి ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ కోవకు చెందిందని అనుకోవచ్చు మనం? సెయింట్ పీటర్స్ పాలసీ ఏంటంటే వీ మేక్ దెమ్ రెడీ ఫర్ ద లైఫ్ అండి. బేసికల్గా ఏంటంటే ఒక స్టూడెంట్ అందరికీ పేరెంట్కి కూడా ప్లేస్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. సో దాంట్లో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ మెంట్ ఫర్ దట్. సో మేము కూడా ఏంటంటే వాళ్ళ కోరిక నెరవేరాలనే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అంటే మోస్ట్లీ 3rd ఇయర్ వరకే ట్రైనింగ్ పార్ట్ అయిపోతుంది. దెర్ ఆర్ 10 డెడికేటెడ్ టీమ్ మెంబర్స్ ఫర్ కోడింగ్ కానీ, ప్లేస్మెంట్కి సంబంధించిన టెక్నికల్ ట్రైనింగ్ కానీ, ప్లేస్మెంట్ సంబంధించిన యాప్టిట్యూడ్ కానీ, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ వీ హెవ్ గాట్ ట్రైనర్స్ ఎక్స్క్లూజివ్లీ. ఆ 10 మంది దాని గురించే ఉంటారు. విత్ ఇన్ ద టైం టేబుల్ అని మేము అలాట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్లో వీ టీచ్ దెమ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు, వొకాబులరీ ట్రైనింగు. సెకండ్ సెమిస్టర్కి వచ్చే వరకు వీ గో ఫర్ న్యూమరికల్ అంటే యాప్టిట్యూడ్ ట్రైనింగ్ గురించి ఉంటుంది. సెకండ్ ఇయర్లో వీ గో ఫర్ దేర్ టెక్నికల్ అంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఉంటే కోడింగ్ గురించి వెళ్తారు. ఎలక్ట్రానిక్స్ అంటే VLSI సంబంధించింది, ఎలక్ట్రికల్ అంటే వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ విధంగా 3rd ఇయర్ అయిపోయే వరకు ఎవ్రీథింగ్ విల్ బి రెడీ అండ్ స్టూడెంట్స్ విల్ బి రెడీ ఫర్ కాంపిటీషన్. అది కాకుండా ఎంటర్ప్రినర్స్ కావాలనుకున్న వాళ్ళకి వీటి ట్రైన్ దెమ్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్. హైయర్ ఎడ్యుకేషన్ పోదలుచుకున్న వాళ్ళకి వీ గైడ్ దెమ్ వేర్ టు గో. వీ ఇన్వైట్ యూనివర్సిటీస్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ దే కమ్ అండ్ కౌన్సిల్ అవర్ స్టూడెంట్స్ వేర్ టు గో అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దీనివల్ల ఏంటంటే ఇటు జాబు, అటు ఇఫ్ దే వాంట్ బికమ్ ఎంటర్ప్రినర్స్ అంటే సొంత బిజినెస్లోకి వెళ్ళడం కానీ, బిజినెస్ స్టార్ట్ చేయడం కానివ్వండి, లేదా హైయర్ ఎడ్యుకేషన్కి, ఈ 4 కేటగిరీలో ఉంటాయి. సో దానికి వీ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో మీరైతే బెస్ట్ కెరియర్ గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు ఎటు వెళ్ళాలనేది వాళ్ళ చాయిస్ అంటారు. అంతేనండి. బేసికల్గా ఏ కాలేజ్ కూడా మ్యాజిక్ చేయలేరండి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. ఒక మంచి స్టూడెంట్గా మంచిగా సెటిల్ కావాలంటే కాలేజ్లో ఇవన్నీ నేను చెప్పిన ఫెసిలిటీస్ ఉండాలంటే కాలేజ్లో టీచింగ్ బాగుండాలా, ట్రైనింగ్ బాగుండాలా, కంపెనీస్ తీసుకొచ్చే శక్తి ఉండాలి. ఇది కాలేజ్ చేసే పని. స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు 4th ఇయర్ అకాడమిక్స్లో స్ట్రాంగ్గా ఉండాలా, ప్లేస్మెంట్కి రెడీ కావాలా. అంటే ఈ ట్రైనింగ్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ అవుతూ రోజు ఒక 1 hour ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్పేర్ ఇట్ దే విల్ గెట్ ఎనీ జాబ్ దే వాంట్ అండి. అన్ఫార్చునేట్లీ మెనీ స్టూడెంట్స్ ఓన్లీ ఇంజనీరింగ్ లెవెల్లో చాలా కాలేజీలో మనం చూసేది ఏంటంటే ఎంజాయ్మెంట్ గురించి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వారికి జాబ్ రావాలంటే ఇంపాసిబుల్ అండి. మంచి చదువుకొని ట్రైనింగ్ అటెండ్ అవుతే 100% జాబ్ వస్తుందండి. అండ్ అట్ సెయింట్ పీటర్స్ వీ గివ్ గ్యారంటీ ఫర్ సచ్ స్టూడెంట్స్. ఓకే, సో NAAC అక్రిడేషన్ ఉంది, మీకు ఏ గ్రేడ్ ఉంది, అండ్ అలాగే లైక్ ఇప్పుడు అది నార్మల్గా రాదు, అన్ని కేటగిరీస్ని వాళ్ళు బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు ఏ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారండి? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కొన్ని కంపెనీస్తో ఉంటుంది. మైక్రోసాఫ్ట్తో ఇప్పుడు వీ గాట్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆ విధంగా వచ్చేవరకు ఇప్పుడు టాప్ 5 కంపెనీస్కి నౌ డైరెక్ట్లీ ఎనీ స్టూడెంట్ కెన్ రైట్ అండి. ఇండియాలో ఉన్న ఎవరైనా రాయొచ్చు ఎగ్జామ్స్. టాప్ 5 అంటారు అంటే ఇవి TCS, ఇన్ఫోసిస్ వీటిలన్నిటికీ అందరూ రాయొచ్చు. మా పిల్లలు కూడా దానికి రాస్తారు. దాంతోపాటు మిగతా కంపెనీలు అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 30 to 40 కంపెనీస్. లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ 47 కంపెనీస్ have come here. We crossed 700 in 2024 and 2025 also we are very close to reaching that particular number of placements. సో ఆ విధంగా ఏంటంటే
కంపెనీస్ తీసుకురావడం మా బాధ్యత, ట్రైనింగ్ ఇవ్వడం మా బాధ్యత. ప్రిపరేషన్ పిల్లలు అంటూ ఉంటే 700 కాదు 7,000 జాబులు ఇప్పించవచ్చు, అది డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. మా ఆలోచన అంతా ఎప్పుడైందంటే పిల్లలకి బాగా మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. రెగ్యులర్గా ఉండి చదువుకున్న వాళ్ళ పిల్లలకి మాత్రం 100% సెయింట్ పీటర్స్ ఇస్ ద రైట్ ప్లేస్ అండ్ దే క్యాన్ మేక్ దేర్ ఫ్యూచర్ హియర్. సో టీవీ రెడ్డి గారు, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలామందికి తెలియని పేరెంట్స్లో ఉన్నటువంటి డౌట్ అనమాట. సెయింట్ పీటర్స్ అనగానే ఆ నేమ్లోనే వాళ్ళు జడ్జ్ చేసేస్తూ ఉంటారు. సో సెయింట్ పీటర్స్ అంటే ఇది మైనారిటీ కాలేజా, సో అసలు ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉందా, ఎలాంటి పిల్లలు జాయిన్ అవ్వచ్చు, సో అక్కడ అలాంటి వాళ్ళే ఉంటారేమో, ఇలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? సెయింట్ పీటర్స్ అనేది ఈ మేనేజ్మెంట్ దే ఆర్ ఫ్రమ్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అండి, రోమన్ క్యాథలిక్స్. అంటే కొన్ని జనరేషన్స్, అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలామంది మెంబర్స్ అదే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ ఇట్స్ అబ్జల్యూట్లీ సెక్యులర్, ఇట్స్ నాన్ మైనారిటీ కాలేజ్. మా కాలేజ్లో నాకు తెలిసి 90% లోకల్ హిందూస్ ఉంటారు, 7-8% ముస్లిమ్స్ ఉంటారు, less than 1% క్రిస్టియన్స్ అని మిగతా వాళ్ళు ఉంటారు. మా టీచింగ్ స్టాఫ్లో కూడా ఆల్మోస్ట్ 95% లోకల్ వాళ్ళే టీచర్సే ఉంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ వీ నార్మల్ 100% సెక్యులర్. క్వాలిటీ కోసం టీచర్స్ ఎవరైతే క్వాలిటీ ఉంటారో, మంచి టీచర్స్ ఉంటారో, ప్రిన్సిపల్ నుంచి మొదలు పెట్టుకొని అందరి వరకు కూడా వీ ఆల్వేస్ గివ్ దట్. రిలీజన్ ఈజ్ సెకండరీ అండి, వీ డోంట్ అది పర్సనల్ ఫీలింగ్ అంతే, పర్సనల్ బిలీఫ్స్. But when it comes to institution, it's 100% this one. This is a non-minority college. Students can different. ఇన్ని సంవత్సరాలుగా we always believe in that. ఎస్, ఇందాక మేము స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్పారు, ఇక్కడ మాకు హిందూ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తారు. In fact, we conduct more Hindu festivals than other festivals. క్రిస్మస్ అనేది ఒకటోసారి వస్తుంది. సంక్రాంతి నుంచి మొదలు పెట్టేసి, బోనాలు కాడి నుంచి మొదలు పెట్టేసి చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్, దసరాకు సంబంధించింది ఆల్మోస్ట్ ఆల్ ద ఫెస్టివల్స్. ప్రతి ఫెస్టివల్ కూడా మా స్టూడెంట్స్ బాగా స్పెషల్ ఏంటంటే మంచి పెద్ద ముగ్గేస్తారు మా దగ్గర. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద డిపి పిక్చర్ ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్. So we celebrate all that because we all are Indians first. So every culture and tradition we follow and we make sure that everybody is happy. సో ఇప్పుడు మనకి స్టడీస్ కానీ కోర్సెస్ కానీ ఎట్లా ఉన్నాయంటే అండి, ఈ ఇయర్ ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు, ఇంకా అడ్వాన్స్డ్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మనకి స్టడీ కరికులం కూడా అట్లాగే ఉంటుంది. సో అడ్వాన్స్డ్ కోర్స్ కానీ ఏ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు మీ ఫ్యాకల్టీని ఎలా డెవలప్ చేపిస్తారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ అటానమస్ కాలేజ్. ఎన్బిఏ అన్ని చాలా బ్రాంచెస్లో ఉన్నాయి. దాని తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ఇదివరకు ఇన్నోవేషన్ ర్యాంకింగ్ ఉన్న కాలేజు, ప్లస్ నాకు ఏ గ్రేడ్ ఇందాక మీరు చెప్పినట్టు. బట్ అటానమస్ కాలేజ్కి ఎట్లా ఉంటుందంటే 80% వీ నీడ్ టు ఫాలో ఏఐసిటీ కరికులం అండి, 20% వీ హ్యావ్ గాట్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ ఇట్. సో అందుగురించి ఆ 20%లోనే ఎప్పుడున్న మార్పుల్ని ఎవ్రీ టైమ్ వీ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్. దాంతోపాటు మా టీచర్స్ అందరికి కూడా రెగ్యులర్గా వీ సెండ్ దెమ్ ఫర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం. దీంతోపాటు ఏంటంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కాలేజ్ చదువు పిల్లలైనా కూడా ఈ 4 years బీటెక్లో మేము చెప్పిందే కాకుండా వాళ్ళు కొన్ని ఆన్లైన్ కోర్సెస్లో కూడా చేస్తూ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రీకి తగ్గట్టు వాళ్ళు ఉంటే ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి బెటర్ అండి. సో బీటెక్ డిగ్రీ పాటు ఇంకో 4-5 సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తే ఐ థింక్ దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి గుడ్ థింగ్. అలాంటి వాళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వీ గైడ్ దెమ్ ఇన్ దట్ సైడ్ ఆల్సో. మా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పిల్లల్ని కూడా గైడ్ చేస్తుంటాం. దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ ఇప్పుడున్న సినారియోలో. ఓకే, సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయి, చాలా మంచి కాలేజ్గా పేరు కూడా ఉంది. సో ఫీజెస్ పరంగా చూస్తే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎందుకు అట్లా అంత రీజనబుల్గా మీరు ఇస్తున్నారు? చెప్పే కదండి, 45 years నుంచి సెయింట్ పీటర్స్ ఈజ్ నోన్ ఫర్ అఫర్డబిలిటీ అండ్ క్వాలిటీ. ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇదివరకు స్టేట్ ర్యాంక్స్ కానివ్వండి, మా పిల్లల సెటిల్మెంట్ కానివ్వండి, దే ఆర్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ షుడ్ బి అఫోర్డబుల్ అన్న ఉద్దేశంతో వేర్ అట్ వెరీ ఇంజనీరింగ్లో కూడా 4-5 lakhs లోపల నార్మల్గా అయిపోతూ ఉంటుంది. కాబట్టి టీచర్స్కి మనం పే చేయగలిగి మంచి శాలరీస్ ఇవ్వగలిగి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఆ లెవెల్లో మ్యాచ్ అయిపోతే దట్ విల్ బి ఎనఫ్ అండి. దట్స్ వాట్ వీ ఆల్ బిలీవ్ ఇన్. అందు గురించి దానికోసం ఇంజనీరింగ్కి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పేరెంట్స్కి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. అందుగురించి సెయింట్ పీటర్స్ ఇస్ నోన్ ఫర్ అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ. దట్స్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ అండ్ విల్ కంటిన్యూ టు ఫాలో దట్. సో ఇప్పుడు ఇంజనీరింగ్ హబ్ లాగా అయిపోయింది హైదరాబాద్ అంతా కూడా, చాలా కాంపిటీషన్ ఉంది. సో బయట కాలేజెస్తో పోలిస్తే మీది ఎందుకు బెస్ట్? ఇక్కడ జాయిన్ చేసిన ఆ పేరెంట్స్కి మీరేమి అష్యూరెన్స్ ఇస్తారు అసలు? మా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా ముందు చాలా కాలేజెస్ ఉన్నాయండి.
అండ్ వీ స్టార్టెడ్ 15 years బ్యాక్, 25 years బ్యాక్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. ఏ కాలేజ్ అయినా ఒకటే అండి, పిల్లలు ఉన్న హ్యాపీనెస్ వాళ్ళలో ఉందా, పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా, పిల్లలు బాగా సెటిల్ అయ్యారా, ఇవన్నీ కావాలంటే 4 yearsలో వాళ్ళకు మంచి విద్య ఇవ్వాలా, అఫోర్డబిలిటీ ఉండాలా, దాంతోపాటు ఎడ్యుకేషన్తో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి సెయింట్ పీటర్స్ ఈ రోజుల్లో ఉంది. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్లో కూడా లేటెస్ట్ దాంట్లో కూడా తెలంగాణలో టాప్ 10లో మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అంటే ఇన్ని 175 కాలేజెస్లో టాప్ 10లో ఉండడం అనేది ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అది ఎందుకు వచ్చింది అని అంటే వీఆర్ నౌ గివింగ్ ద రిజల్ట్స్ టు ద పీపుల్ కాబట్టి అదే మా సంతోషం అంతే. దట్స్ వై వీఆర్ నోన్ ఫర్ క్వాలిటీ అండ్ ఎవ్రీ ఇయర్ 10th 11th ర్యాంక్ లోపల ఉన్నాం. ఇంకా మేము ఇంకా టాప్ 10 లోపలికే రావాలనే ఆలోచనతో ఉన్నాం. వీఆర్ అండ్ సిన్సియర్లీ ట్రైయింగ్ ఫర్ దట్. సార్ ఇప్పుడు మెయిన్గా ఇది కోంపల్లి బ్రాంచ్, మనకి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ నుంచి చాలామంది అంటే పిల్లలు వాళ్ళ సీనియర్స్ని చూసి కూడా చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో అంటే బెస్ట్ ప్లేస్మెంట్స్ కానీ మీరు సాధించిన అచీవ్మెంట్స్ పిల్లల విషయంలో అవి మాకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మెజారిటీ ఆఫ్ ద అచీవ్మెంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర చదివి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2007లో స్టార్ట్ చేసామంటే 11లో ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిందండి. నౌ 25 ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ చూడండి మీరు 14 ఆల్మోస్ట్ 12-13 బ్యాచెస్ వెళ్ళిపోయారు. అండ్ సెయింట్ పీటర్స్ స్కూల్స్లోనే కాకుండా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా దే ఆర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ మెజారిటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ have settled very well in their life. That's satisfaction that we have now. అండ్ ఇప్పుడున్న పిల్లల్ని కూడా అంతకన్నా బాగా సెటిల్ చేయాలన్న ఆలోచన. దానికోసం ఏం చేసామంటే ఈ సంవత్సరం మరీ పర్టికులర్గా ఇప్పుడు మేము చేసింది అంటే నాకు తెలిసి ఇంతమంది ట్రైనింగ్ టీము ఏ కాలేజ్లో ఉండరండి. వీ హ్యావ్ దట్ ట్రైనింగ్ టీమ్ ఇన్ అవర్ కాలేజ్ అండ్ దే ఆర్ నోన్ టు బి ద బెస్ట్ ట్రైనర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ దే ఆర్ హియర్ టు డూ దట్. అండ్ దాన్ని కూడా మేము ఏం చేసామంటే విత్ ఇన్ ద కాలేజ్ అవర్స్లోనే ప్యాక్ చేసాం దాన్ని. దట్ మీన్స్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ బికమ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ ప్రొవైడెడ్ దే కమ్ రెగ్యులర్లీ టు కాలేజ్, దే అటెండ్ ద కాలేజ్ రెగ్యులర్లీ. ఈ ట్రైనింగ్ పార్టిసిపేట్ కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఒక 1 hour ప్లేస్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన అది, 2 to 3 hours ఆఫ్ కాలేజ్ సంబంధించిన అంటే ఒక 4 hours. ఇంటర్మీడియట్ నార్మల్గా 10 గంటలు చదివే పిల్లలు ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజ్లో మా దగ్గర 4 గంటలు అంటే 3 గంటలు ఇంజనీరింగ్కి 1 hour ప్లేస్మెంట్కి చేస్తే వండర్స్ విల్ హ్యాపెన్ అండ్ వీ కెన్ గ్యారంటీ దెమ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. ఓకే టీవీ రెడ్డి గారు, సో ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కోంపల్లిలో ఉన్న ఈ బ్రాంచ్ ఎందుకు స్పెషల్, ఇక్కడ ఎట్లా ఉంది ఫ్యాకల్టీ, పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డీన్ ఐక్యూఎస్సి గురురాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ మ్యామ్. సో కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, అంతా స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు, చాలా హడావిడి ఉంది. సో మెయిన్గా మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ గురించి కానివ్వండి, ఏం చెప్తారు అసలు? ఇక్కడ మనకు యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఇంకా రావాల్సింది ఉంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రావాల్సింది ఉంది, అడ్మిషన్స్ ప్రాసెస్ లేదు. బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ దాట్. ఆల్రెడీ వాళ్ళకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సిఆర్టీ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. సో వాళ్ళకు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సిన ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్స్ రన్ అవుతున్నాయి థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ప్లానింగ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, we have started from them. Also the internship program also we have started, whether that is in house or external. Bite aina sare internal college lo aina sare in house valaki start chestunnamo. For that also we are starting our course preparation. సో వాళ్ళు సిలబస్ రిలీజ్ చేసే లోపు మనం కూడా మన ఫ్రేమ్వర్క్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని స్టూడెంట్స్కి జాబ్ ఓరియంటేషన్గా మనకి ఎంతవరకు అయితే వాళ్ళకి అప్లికబుల్ ఉంటుందో ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ పైథాన్ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ వీఆర్ స్టార్టెడ్ ఇట్. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏంటంటే కోడింగ్ స్కిల్స్తో పాటు ట్రిప్లీ వాళ్ళు కానివ్వండి, సిఎస్సి స్టూడెంట్స్తో పాటు ట్రిప్లీ, ఈసీఈ, సివిల్ ఓరియంటేషన్లో ఉన్న వాళ్ళకి కూడా. సో వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ టెక్నిక్స్ దే హ్యావ్, ఏఐ టూల్స్ ఉన్నాయి, కొన్ని డిజైనింగ్ టూల్స్ ఉన్నాయి, సివిల్ వాళ్ళకి కావాల్సినవి మెటీరియలైజ్ చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, సో వాటి గురించి రెడీ చేస్తున్నాం సిలబస్లో. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని, అంటే ఎలాంటి కోడ్ కానీ ఏవి అవైలబుల్గా ఉంటాయి అంటారు? మేడం మాకు తెలంగాణ ఈఏపీ సెట్ నుంచి ఉన్నటువంటి కోడ్ వచ్చేసి ఎస్పీఈసీ స్పెక్, దట్ ఈస్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అది మీరు సెలెక్ట్ చేసుకొని యూ కెన్ గో ఫర్ దాట్. అండ్ వీఆర్ ఆఫరింగ్ సిఎస్సి విత్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఏఐడిఎస్ అండ్ కోర్ బ్రాంచ్ ఆఫ్ ద సిఎస్సి ఆల్సో. అండ్ వీ హ్యావ్ ద సివిల్ and we have the ECE and Triple. These courses we are offering.
ఇప్పుడు మనతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చాలా మందికి తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కాలేజ్ కానీ ఫ్యాకల్టీ కానీ, సో వాళ్ళంతా ఎలా చెప్తారండి? సో ఫ్యాకల్టీ తోటే మాట్లాడిస్తే వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో మీరేం చెప్తారు అసలు ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి? థ్యాంక్ యూ అండి. సో యాక్చువల్లీ ద ఆప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Opting the college is also very important. So coming to our management, so they're educated completely. So based on their education and their background, they are also having the school's background also. So based on that, they are started the St. Peter's Engineering College and they are giving good education to the students also. So now here coming to the St. Peter's Engineering College, మన కాలేజ్ పరంగా వస్తే చూస్తే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి అనేది ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి. బెస్ట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీఆర్ ఫ్రేమింగ్ అవర్ ఓన్ కరికులం. అంటే సబ్జెక్ట్స్ ఏవి ఉండాలి కమింగ్ టు ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్. సో అవన్నీ మేమే ఓన్గా విత్ అవర్ హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీస్ అండ్ ద ఎక్స్పీరియన్స్డ్ డాక్టరేట్స్ తోటి కూర్చొని మీటింగ్స్ అరేంజ్ చేసుకొని దాంతో ఫైనలైజ్ సిలబస్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో అది మెయిన్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కూడా ఎక్స్టర్నల్ పర్సన్స్ తోటి హెల్ప్స్ తోటి మన క్వశ్చన్ పేపర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా స్టూడెంట్స్కి ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటండి? సో మా కాలేజీలో స్పెషాలిటీ ఒకటే సార్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ని ఈక్వల్గా ట్రీట్ చేసి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఈక్వల్గా ట్రీట్ చేసి ఈచ్ బ్రాంచ్ని ట్రీట్ చేసి ఫైనల్ ఇయర్ తర్వాత మంచి జాబ్ తోటి బయటికి వెళ్ళేదానికి మంచి ఆప్షన్ అండి మనకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అదొకటి నేను చెప్పగలుగుతాను. ఓకే సార్ వెంకట సుబ్బయ్య గారు. సో స్టూడెంట్స్కి ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్యాకల్టీతో కానీ అండ్ అలాగే స్పోర్ట్స్ విషయానికి వస్తే సపరేట్గా వాళ్ళకి కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ సరోజారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ అంటేనే స్టూడెంట్స్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళలో చాలా రకాల డౌట్స్ తోటి కొంచెం భయంగా, సో అదొక పెద్ద కాలేజ్ అలా ఫీలింగ్ తోటి వస్తూ ఉంటారు. సో ఇక్కడ స్టూడెంట్స్ని అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో వాళ్ళకి ఎలా ఉంటుంటాయి ఇక్కడ ఫెసిలిటీస్? రైట్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. చిల్డ్రన్ దే కమ్ విత్ లాట్ ఆఫ్ ఫియర్ దేర్. బట్ ఫస్ట్ ఇయర్ అంటే వీ టేక్ దెమ్ చాలా కేర్ తీసుకుంటాం పిల్లలకి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్లేస్ కూడా కంప్లీట్ థర్డ్ ఫ్లోర్ ఈజ్ అలాటెడ్ టు ద ఫస్ట్ ఇయర్. సో వాళ్ళకి ఏ రకంగా ర్యాగింగ్ లేకుండా వీ హ్యావ్ దేర్ మెంటర్స్ ఫర్ దెమ్. వాళ్ళ లంచ్ బ్రేక్ కూడా సపరేట్గా ఉంటుంది సో దట్ దే డోంట్ మిక్స్ అప్ విత్ ద అదర్ చిల్డ్రన్ దేర్. అండ్ వాళ్ళకి ప్రతి 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు. సో దే సిట్ టుగెదర్ విత్ దెమ్ వన్ పర్టికులర్ డే. దే సిట్ టుగెదర్ అండ్ దెన్ దే టాక్ టు దెమ్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా కౌన్సిలింగ్ ఇస్ నెససరీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా మాట్లాడడము, ఆల్ దాట్ హ్యాపెన్స్. ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక స్టాఫ్ ఉంటారు. సో వీ హ్యావ్ దోస్ మెంటరింగ్ క్లాసెస్ ఆల్సో. సో చాలా జాగ్రత్తగా వీ సీ దట్ ద చిల్డ్రన్ సెటిల్ డౌన్ వెరీ వెల్ అండ్ హ్యాపీలీ స్టడీ ఆల్ ద 4 years in the college. ఓకే. సో మరి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్ అంటారా? It's a co-education, both boys and girls. ఓకే. సో వాళ్ళ క్లాసెస్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారండి మొత్తం అంతా? అంటే ఫ్యాకల్టీ కానివ్వండి, చాలామంది మీరు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు 20 మెంబర్స్కి ఒక ఫ్యాకల్టీని పెట్టి మేము మెయింటైన్ చేస్తామంటున్నారు కదా. సో ఎలా ఉంటారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటారు? Staff is very well qualified అండి. As you know, we have a very good number of PhDs, almost 60 plus PhDs in the entire college there. So we make sure that we select the staff so that they give them very good education there. సో వాళ్ళకి చాలా రౌండ్స్ ఉంటాయి when we select the staff also. Plus doctorates ఉన్నారు కాబట్టి పిల్లలకి చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్న సంథింగ్ మచ్ మోర్ దెన్ ద అకాడమిక్స్ అన్న ద స్టాఫ్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ టు ద చిల్డ్రన్. సో దట్ ఫస్ట్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఒక విషన్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఆంటర్ప్రినర్స్, వీ హ్యావ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేర్. సో పిల్లలు ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ దే గో టు ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ దెన్ దే టేక్ అప్ సమ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ దేర్, some patents there, book publishing, even children right from the first year they start publishing their papers. So no, our vision lo, suppose he wants to
become an entrepreneur, we direct them towards them. He wants to go abroad, dan taggatu we give them the training there. Or if you want to settle in a job, as sir has already told you, right from first year వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తామండి. within the curriculum itself, within the timetable itself, we give them training. So that third year itself we start their placements. So placements వచ్చేసరికి the children are perfectly ready to attend the placements and get good jobs. యా, మీరు చెప్పినట్టు సో వాళ్ళకి ఒక కెరీర్ని సెట్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి అనడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా చాలా లాంగ్ నుంచి అందరూ వస్తుంటారు కాబట్టి సంథింగ్ లైక్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైక్ హోమ్ సిక్ లేదంటే ఏదన్నా వేరే స్టూడెంట్స్తో ప్రాబ్లం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారండి? సో కాలేజ్కి ఒక కౌన్సిలర్ కూడా ఉండారండి. సపోజ్ చిల్డ్రన్ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్, దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ దే. ద కౌన్సిలర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ 24/7. అక్కడ పోయి పిల్లలు 1-to-1 in perfect secrecy they can clarify. And first years కాబట్టి we take a lot of care తీసుకుంటామండి, because ragging is completely minimalized. In case if it is there also, we have a particular team of teachers there. Even buses లో కూడా పిల్లలకి separate seats ఉంటాయి. Even their lunch break is different. It is not along with the second, third and fourth year. So that first year if they are protected there, and automatically they slide and there is no problem at all. So children get used to the system. ఎస్, ఏంటంటే చాలామంది ఏంటంటే బస్సెస్లో కానీ కాలేజ్లో వాళ్ళకి వస్తే ఫస్ట్ సీనియర్స్కి కొంచెం వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి, తర్వాత మాదే అని అలా ఉంటారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి సో వాళ్ళంతా చాలా సేఫ్గా స్టాఫ్ కూడా ఉంటారు. స్టాఫ్ ఆర్ దేర్ అండ్ ఆల్ ద బస్సెస్ దేర్. సో దిస్ నో ragging or any other activity which goes. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది మేడం? చాలా ప్లేసెస్ నుంచి వస్తుంటారు కదా. Yeah. సో మెయిన్ అంటే కాలేజ్కి రీచ్ అవ్వాలంటే ఎట్లా మేము ఆర్టీసీ బస్సెస్లో రావాలా, ఎలా ఓన్ వెహికల్ తీసుకోవాలా? సో కాలేజ్ నుంచి ఏమన్నా ఉంటాయా? సో అవి కూడా మనకి ఎట్లా ఉంటాయి ఫీజెస్? కాలేజ్ నుంచి వీ హ్యావ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ అండి టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద సిటీ, రైట్ టిల్ దిల్సుఖ్ నగర్, ఫ్రమ్ శంషాబాద్, then LB Nagar, from Uppal. So even those far off places we have buses there, very brand new buses, very comfortable buses. From every nook and corner of the city we have the buses where children can avail. ఓకే, సో అంటే ఫైనల్గా మేడం ఇక్కడ జాయిన్ అయిన కిడ్స్కి కానివ్వండి, సో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, మీరేమి అష్యూరెన్స్ ఇస్తారు? పేరెంట్స్ ఆల్సో మనకి వేరే దగ్గర నుంచి పిల్లలు వస్తారు కాబట్టి మన హాస్టల్స్ ఆల్సో వీ హ్యావ్ క్యాంపస్ హాస్టల్స్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ విత్ వెరీ గుడ్ ఫుడ్, and we can call it as a home away from home. But అందరు పేరెంట్స్కి I can give an assurance, St. Peter's is always, from past 40 years, we give the best of the education. We are all into this education field. Our staff are also very qualified staff. And right from first year, parents అందరికీ ఆశించేది ఏంటంటే fourth year తర్వాత మా చైల్డ్కి ఒక మంచి ప్లేస్మెంట్ రావాలని they think. So that we prepare the child right from the first year. So you will definitely have the value for the money which you put in St. Peter's there. So wish you all the best and hope you have a bright future at St. Peter's Engineering College. థ్యాంక్ యూ మేడం. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో రాగానే స్టూడెంట్స్కి వాళ్ళు చాలా భయపడుతుంటారు, డౌట్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ అకామిడేషన్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో వ్యూవర్స్, కోంపల్లిలో ఉన్న సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సో ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళకి స్టడీ ల్యాబ్స్ కానీ, ఫ్యాకల్టీ, స్పోర్ట్స్కి సంబంధించి అండ్ కంప్లీట్గా కాలేజ్ అంతా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో మరి మీరు కూడా మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారా? సో మరింకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీ పిల్లలకి అడ్మిషన్ తీసేసుకోండి.